రామరాజు వాళ్ళందరూ ఇంట్లో హాల్లో ఉంటారు. ఇంకా రామరాజు సాగర్ని పిలుస్తూ రే నడిపోడా ఇలా రారా అని పిలవడంతో సాగర్ వెళ్ళి రామరాజు దగ్గర కింద కూర్చొని ఉంటాడు. రే ఇంకా రైస్ మిల్లుని నేను నడిపించలేనురా, నా వల్ల కాదు అది చూసుకోవడం, నువ్వే చూసుకోవాలరా, నా బాధ్యత అంతా నువ్వే తీసుకోరా, నాకు చేతనయ్యేలా లేదు అని రామరాజు చెప్తూ ఉంటే ఇంకా సాగర్ చాలా బాధపడుతూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు రామరాజు వైపు. ఇంకా ఇంతకీ అలా మాట్లాడకపోయేసరికి ఏంట్రా అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి అని రామరాజు అనడంతో సాగర్ ఒకసారిగా అక్కడ నుండి లేచి పక్కకు వెళ్ళి వెనక్కి తిరిగి నాన్న నేను రైస్ మిల్ని చూసుకోలేను అని చెప్తూ ఉంటే అదేంట్రా నువ్వే కదరా ఎన్ని రోజులు నడిపించావు, మళ్ళీ ఇప్పుడు చూసుకోనంటే ఎలారా అని అంటూ ఉంటే లేదు నాన్న నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఈ రైస్ మిల్లో మూటలు మోస్తూ ఆ పని నేను చెయ్యలేను నాన్న, నాకు మంచి పేరు రావాలంటే నేను ఏదైనా జాబ్ చేయాలి, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని చెప్పడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. రే ఇంకా అప్పుడు చందు ఏమో రే నువ్వెప్పుడా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎప్పుడు రాసావురా, నీకెలా జాబ్ వచ్చిందిరా అంటే ఎప్పుడూ రాసాను లేరా, అది ఇప్పుడు వచ్చింది అని సాగర్ చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడే వేదవతి అక్కడికి వచ్చి ఈ విషయం నర్మదాకి తెలుసా అని అడగడంతో ఇంకా సాగర్ నేను ఇంకా చెప్పలేదమ్మా ఇప్పుడే చెప్తున్నాను అని సాగర్ చెప్తాడు. ఇంకా వేదవతి సాగర్ చెంప పగలగొట్టి ఏంట్రా మీరు ఇలా తయారయ్యారు, ఒక్కొక్కరు ఇలా చేస్తున్నారేంట్రా అని అంటూ ఉంటే ఇంకా రామరాజు చాలా చిరాకు పడుతూ సరే పోనీలే బుజ్జమ్మ ఆ రైస్ మిల్లుని అమ్మేద్దాం, ఇంకా వీళ్ళెవరు అది చూసుకునేలా లేరు అని చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే చందు లేదు నాన్న నేను చూసుకుంటాను అని చెప్తూ ఉంటాడు. అదేంట్రా నీ భార్యకి మరి నువ్వు మూటలు మోయడం నచ్చుతుందో లేదో, అది వద్దులేరా అమ్మేస్తాను అంటే అలా ఏం లేదు మామయ్య, నేను కూడా వెళ్ళి పనిచేస్తాను, కావాలంటే అక్కడ మూటలు మోయడం అట్లాంటి ఏది నాకేం ఇబ్బంది ఏం లేదు మామయ్య, నేను చూసుకుంటాను, కావాలంటే నేను కూడా హెల్ప్ చేస్తాను అని వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతూ కొంగు పట్టుకొని నాకు ఆ తాళాలు ఇవ్వండి అని అడుగుతూ ఉంటే వేదవతి రామరాజు ఇద్దరు చాలా హ్యాపీగా వాళ్ళకి రైస్ మిల్ బాధ్యతలు అప్పగిస్తారు.